3 రాష్ట్ర ప్రభుత్వాలు తగబడుతున్నాయో ఏ సత్యాన్ని చూడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సత్యాన్ని, హత్యలు, దోపిడీలు చేసే గరణ సత్యాన్ని ఒంటరిగా ఉన్నదాన్ని నేర్పిస్తారా? సారీ అమ్మా. మీరు భేదాలు మనుషులు కదా, సత్యావచడని చెప్పండి. గుడ్, వెళ్ళండి. సమయానికి వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. మీకు నేనేమి ఇవ్వగలను? చూడండి, మీ పేరేంటో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అది విధిరాతో ఆ భగవంతుడితో ఎవరికి తెలియదు. ఇందులో నాదంటూ ఏమీ లేదు. ఈ జీవితాలే ఒక యాక్సిడెంట్. ఇప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. నేను వచ్చింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకోటి. మీరు మనసున్న సంస్కారవంతుల్లా ఉన్నారు, కానీ మీరు వారితో అది నేను సమాజంలో వేసుకోవడానికి వేసుకున్న మేకప్. కానీ ఈ గుండె లోతుల్లో నిజాయితీ గల మనసు ఉంది. ఓకే, మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయండి. జీవితాలే ఒక విచిత్రం. అది సరే, వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నీతో వాళ్ళకేం పని? అవును, నువ్వు లలితవు కదా? నువ్వు సత్యరాజు కదా? గుర్తుపట్టలేమనుకున్నా. శబాష్. ఈ గుండె లోతుల్లో ప్రేమని గుండెగా రగిలించి నన్ను శాడిస్ట్లా మార్చి లోకాన్ని నన్ను విడిచేసి వెళ్ళి మళ్ళీ ఇన్ని రోజులు నాకు ఎదురుపడ్డావు. లత, నేను నీకోసమే బతుకుతుంది, నీకోసమే నేను జీవిస్తుంది. ఐ లవ్ యూ లత, ఐ లవ్ యూ. అంటే నువ్వు ఇంకా మారలేదన్నమాట. ఎలా మారుతాను లత? నీ నడక, నీ నవ్వు, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంటే అనుక్షణం నువ్వు నాతో ఉన్నట్లు, నాతో 7 అడుగులు వేస్తున్నట్లు కళ్ళు కంటుంటే ఎలా మారుతాను? ఈనాడు ఇలా రౌడీగా, గుండాగా కారడానికి కారణం నువ్వే. ఎందుకు లత ఆ రోజు నన్ను ఇలా ద్రోహం చేసి వెళ్ళిపోయావు? చెప్పు. సత్య, ఆ రోజుల్లో కాలేజీలో జరిగింది ఏంటంటే, మేము మా ఫ్రెండ్స్ చిన్న పందెం వేసుకున్నాం. ఆ పందెం వల్లగానే నువ్వంటే ఇష్టమని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు లేకపోతే చచ్చిపోతానని నాటకం ఆడాల్సి వచ్చింది. శబాష్ శబాష్. నువ్వు నాటకం అనుకున్నావు, నేను అదే జీవితం అనుకున్నాను. నీతోనే జీవితం అనుకున్నాను, నీతోనే శాశ్వతం అనుకున్నాను. కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. ఏ లత, ఆ రోజు నన్ను ఎందుకు వేశావు? ఆ రోజు పాడిన పాట ఒక్కసారి నా కోసం పాడవే. ఆ పాట విని ఈ గుండెలు హత్తుకోవాలి నిన్ను. పాడు. సత్య, నేను ఇప్పుడు పాడలేను. అసలు నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు. ప్లీజ్ సత్య, నాకు పెళ్లి కూడా ఫిక్స్ అయింది. నన్ను వదిలే, నీకు దండం పెడతాను. ఏ లత, నీ పెళ్లి నిశ్చయమైన వారితో చెప్పు, ఈ పెళ్లి జరగదని. ప్రేమంటే ఏంటో తెలియదు నాలో. ప్రేమను రగిలించావు, ఇప్పుడు అడిగితే నాటకం అంటున్నావు. సత్య, నువ్వేమని అనుకో, కానీ నన్ను మాత్రం మర్చిపో. ఏమవుతుంది? వదిలేస్తాడు. మహా అయితే పెళ్లికి ముందు వేరేతో తిరిగామని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. లత, నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నా కానీ వాడి జీవితాన్ని నేను అంతం చేస్తాను. గుర్తుపెట్టుకో. రా. ఆడు. ఎక్కడికి పోతావే? రా, ఆడు. కమాన్ సత్య, ప్లీజ్ సత్య. ఎస్, ఈ సత్య మాట అంటే జరిగి తీరాల్సిందే. కమాన్. ఎక్కడికి పోతావే? రా, పాడు పాడు.
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన హల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా లోకకు తరువులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యౌవన ఘుమ ఘుమ లయనీదమ్మా వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప సిగ్గు ఎగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యాలో యాల స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన వాన వచ్చేనంట వాపులంట వచ్చేనంట తీగడంట కదిలినంట పెట్టబుట్ట తడిసినంట ఎండవాన పెండాడంగా కొండ కోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన చాలని గొడుగున 4 అడుగుల నటనే వాన వానల్లోన సంచింగా ఒళ్ళంతా ఓపింగా గాలి వాన గుళ్ళోన ముద్దే మేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన హల్లో మల్లో యాలో యాల గట్టిగా చప్పట్లు. భగవంతుడా, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? లత, అమ్మాయిలతో ఆడుకుంటున్నావు కదా, అందుకే ఆ దేవుడు నీతో ఆడుకుంటున్నాడు. తప్పులేదు. అయితే మరోసారి కలుస్తాను, వస్తాను. ఎలా తప్పించుకోవాలనా? వెళ్ళు.
ఏమైనది బాబా? ఆ విజయ్ గారి కోసం వెళ్ళాం బాబా. వారి మరదలు లత ఉంది. పులివంశంలో పిల్లలు పుట్టినట్టు అది మనకి ఎదురు తిరుగుతుంది. పిలుస్తలేకపోయారా? అది కాదు బాబా. ఆ పండుగ మంత్రాల ముసుగులు ఈ మామూలు మంత్రదండంతో ఎందరినో జీవం లేని శవాలుగా చేసిన వాడు ఈ బేతాళుడు. అమ్మలకు కన్నా అలివే మంగమ్మ కోసం అహోరాత్రులు తపస్సులు చేసి మంత్రశక్తి పొందినవాడు ఈ బేతాళుడు. మనుషుల్ని కోళ్లను బలి చేసి దయ్యాల గురువైన కాశ్మీరాకి కలిగించిన వాడు ఈ బేతాళుడు. ఇలాంటి ఈ బేతాళ ముందు ఇలాంటి పిరికి పొందలా అది కాదు బాబా. ఏం జరిగిందంటే మందు పట్టుకోవాలని కేంద్ర రాష్ట్ర బలగాలు వచ్చినప్పుడు మందు పాత్రతో ఒక్కసారిగా పేచి వేస్తే అడిగే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికే లేదు. ఇక ఆ మీద ఏ కేసు పెట్టాలో ఎలా అరెస్ట్ చేయాలో తెలియక ఈ ప్రభుత్వం తెల్లగుడ్లు వేసిందిరా. పులిగానే బతకాలి, పులిగానే చావాలి. జరిగింది అది కాదు బాబా. అది మాకు ఎదురు తిరిగింది. దాన్ని మేము ఒక పట్టు పట్టేలోగా ఆ సత్యగాడు వచ్చాడు. సత్యానా? రాజమండ్రిలో యావజ్జీవ శిక్ష పొందుతున్నా ది గ్రేట్ క్రిమినల్ సత్య వాడెందుకు వచ్చాడు అక్కడకు? తెలీదు బాబా. అంతేకాదు బాబా, నిన్ను కలుస్తానని చెప్పమని కూడా చెప్పాడు. వాడు విడుదలయ్యాడంటే ఎవరికో మూడిందన్నమాట. ఇంతకీ వాడిని విడిపించింది ఎవడై ఉంటాడు? ది గ్రేట్ సత్యభూషణ్ రావు. రావా? ఆ సత్యాగాన్ని లేపేయమంటావా? అది మన వాళ్ళు గీసిన ప్లాన్ అయి ఉంటుందిరా. ఆ రెండు కొదమ సింహాలు కొట్టుకొని చస్తాయి. ఒక దెబ్బకి రెండు పెట్ల బాబా. ఈ సమయంలో ఆ రెండు కూలిపోతాయి. ఆపండిరా. ఆ గాండుగాడు అన్న అరెస్ట్ చేస్తానంటాడా? ఈ అడవిలోకి, ఈ స్థావరంలోకి ఏనాడు పోలీస్ స్టేషన్ ఒకవేళ నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అంటూ జరిగితే ఏ ఊరంతా తగలబడిపోవాలి. నన్ను అరెస్ట్ చేసిన వాడి తల పట్టాలిరా. ఎవరా నువ్వు? విజయ్, ఇన్స్పెక్టర్ విజయ్. ఈ అడవిలోకే కాదురా, ఈ స్థావరంలోకే ఏ ఒక్క పోలీసు వాళ్ళని చెప్పావు కదరా. అందుకే ఈ విజయనే సింహం పోలీస్ వచ్చింది. ఈ పోలీసు సింహాన్ని చూసి కంగారు పుట్టి నవ్వుతున్నావా మాయల మారే? ఈ బేతాళుడికి ప్రాణమయమే లేదు. ఏమిటి? ఏ మంత్రాల స్వామి, 100 తప్పులు చేసేంత వరకు చూస్తూ కూర్చోడానికి నేనేం శ్రీకృష్ణుని కాదు. రాజ్యాన్ని కోసం భార్యను దగ్గర పెట్టి ఎడదామంటే చేతులు కట్టుకొని కూర్చోడానికి నేను ధర్మరాజు తమ్ముని కాదు. చోలపాట పాడడానికి నేను నిన్ను కన్నా అమ్మను కాదు. ఐ యామ్ ఏ పోలీస్ ఆఫీసర్. చెడుని శిక్షించే నీ
నీలాంటి కంత్రీలను కట్ట వెనక్కి నెట్టిన పోనుకండ్రా. నోరు మూయరా. నువ్వు రెచ్చిపోతూ ఉపన్యాసం దంచుతూ ఉంటే నేను చిన్న పిల్లవాడిలా వినాలా? రే విజయ్, ఒంటి మీద కాకి యూనిఫామ్, లాఠీ, తుపాకీ తగిలించుకొని అంకుశంలో రాజశేఖర్లా, సాయి కుమార్ పోలీస్ స్టోరీలో సాయి కుమార్ లా వస్తే ఈ వెంట కన్నులు తినటానికి నేను రామిరెడ్డిని కాదు, రాజుని కాదు, వేతాళుణ్ణి. ఆ భగవంతుడైనా భయపెట్టగల దమ్మున్నవాడు ఈ పేతాళుడు. ఈ సినిమా డైలాగ్ ఆపి ఆ కాళ్ళు పట్టుకొని ఆ దీవెలను తీసుకువెళ్ళు. నీ కాళ్ళు పట్టుకోవడం కదరా, నీ గొంతు పట్టుకో. గొలుసులు తగిలిచ్చే దూరముగా నీచుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళగలను. నీకు మాయ మాసాలు ఎంతో నిలువు. అది చట్టానికి లొంగిపో. నేను చట్టానికి లొంగిపోవటమా? ఏ విజయ్, నీకెలా కనిపిస్తున్నాను రా? ఒక చేతిలో న్యాయాన్ని, మరొక చేతిలో చట్టాన్ని రాజకీయ కళ్ళ కింద తొక్కి పట్టి నీటిని చక్రంలో బిగించిన ఈ పేటాలని తక్కువ అంచనా చేసి మాట్లాడతావా? బేతాళా, నువ్వేమన్నా తాత్వక స్వామి చంద్రస్వాముల కంటే గొప్పవాడువా? మాజీ మంత్రులు ముఖ్యమంత్రుల కంటే గొప్పవాడువా? వాళ్ళ చేయటమే చట్టాన్ని గౌరవించే, న్యాయాన్ని గౌరవించే జైల్లో మొక్కుతారు. నువ్వెంత? విజయ్, వారు సరైన ప్లానింగ్, సరైన